ఏమనుకుంటున్నావే యశోదరంటే? ఏమనుకుంటున్నావు? ఏమే ఎప్పటికీ తెలుసుకోలేను అనుకున్నావా నీ నాటకం? చంపేస్తాను అనుకుంటున్నావు? చెప్పువే, ఎన్నాళ్ళగా అనుకున్నావు ఈ నాటకం? చెప్పు, చెప్పవే, చెప్పు రాస్కల్, చెప్పు. అనుకున్నారే ఈ నాటకం? చంపేస్తాను నేను. తరాలు మారినా అంతరాలు మారినా ఆడదానికి ఆడదే శత్రువని మరోసారి రుజువైంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆడది మగాడి చేతిలో బలవుతూనే ఉంది. ప్రతి బలైన ఆడదాని వెనుక మగాడు, ఆ మగాడి మార్పుకి కారణం మరో ఆడది. ఇదే నాటి నుంచి నేటి వరకు వస్తున్న ప్రక్రియ. ఈ ప్రక్రియ రోజురోజుకి పెరిగి పెద్దదైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అన్యోన్యంగా కలిసి కాపురం చేసినా మగాడి మనసుకి మరో ఆడది కనిపించగానే అగ్నిసాక్షిగా కట్టుకున్న భార్యని నిర్దాక్షిణ్యంగా తన్ని తరిమేస్తున్నాడు. అక్రమ సంబంధమే ఆనందాన్నిస్తున్నట్టు, చేసుకున్న భార్యే రాక్షసైనట్టు ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు పూజ విషయంలో ఇదే జరుగుతుంది. పెద్దల సమక్షంలో వేదమంత్రాల సాక్షిగా కలిసి కాపురం చేస్తానని ప్రమాణం చేసి పూజ మెడలో తాళి కట్టిన కార్తీక్ తన బండారం బయటపెట్టిందని అదే పూజని మెడపట్టి బయటికి గెంటేశాడు. తన ప్రియురాలి ముందు పూజను పూజిక పుల్లలా చూశాడు. మహిళా సంఘాలు తోడు నిలిచిన మీడియా సాక్షిగానే ఆ మొగుడు ఈ భార్యని కాదు పో అని చీకొట్టాడు. అయినా పూజ ఆగలేదు. న్యాయం కోసం పోరాటం చేసింది. ఏ వ్యక్తి ముందైతే తలదించుకుని తాళి కట్టించుకుందో అదే వ్యక్తి తన తప్పుని తను తెలుసుకుని తనని దగ్గరికి తీసుకుంటాడని ఆశిస్తోంది. అందుకే మొగుడి ప్రియురాలి ఇంటి ముందే పోరాటానికి దిగింది. తనకి జరిగిన అన్యాయమేంటో, తనకి ఎలాంటి న్యాయం జరగాలని కోరుకుంటుందో పూజ మాటల్లోనే విందాం. చెప్పండి, మీ భర్త కార్తీకు మరో అమ్మాయితో కలిసి ఉండటాన్ని కళ్ళారా చూసిన మీరు ఇంకా అతనితో కలిసి ఉండాలనుకుంటున్నారా, లేక చట్టరీత్యా శిక్షించాలనుకుంటున్నారా? ఏ తల్లైనా బిడ్డ తప్పు చేస్తే నచ్చజెప్పి మంచి మాటలు చెప్తుంది. వినకపోతే మందలిస్తుంది. మరీ వినకపోతే 2 దెబ్బలు వేసైనా మంచి మార్గంలోకి తెస్తుంది. నేను భార్యను. నా భర్త తప్పటడుగు వేశాడు. అలాగని నా భర్తకే ఉరిశిక్ష వేయాలని నేను అనుకోవట్లేదు. ఎప్పటికైనా నా భర్త నన్ను అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాను. అందుకే ఈ పోరాటం చేస్తున్నాను. ఒకవేళ మిమ్మల్ని అతను అర్థం చేసుకోలేకపోతే? లేదు, నా భర్త మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. అతను నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నేనంటే అతనికి చాలా ఇష్టం. ఈరోజు ఉదయం కూడా ఇంటి నుంచి వచ్చేటప్పుడు నన్ను దగ్గరికి తీసుకొని గుండెలకు హత్తుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుని మరీ వచ్చాడు. మీ మీద అంత ప్రేమ ఉన్నవాడు ఇలా ప్రవర్తిస్తున్నాడా? మాయా, మరో ఆడదాని మాయా. బ్రహ్మకైనా రిమ్మ తెగులు సోకుతుందన్నట్టు నా మొగుడు కూడా దీని మాయలో పడిపోయాడు. అందుకే నా మీద ఎంత ప్రేమున్నా దాని మాయ ముందు ఓడిపోతున్నాడు. ఇన్ని రోజులుగా నాకు ఈ విషయం తెలిసినా భరించాను. కానీ ఇలాగే ఉంటే తను నా మొగుడిని నాకు పూర్తిగా దూరం చేస్తుందని భయం వేసింది. అందుకే మేడం గారి హెల్ప్ తీసుకొని ఇక్కడికి వచ్చాను. ఈ పోరాటం సాగిస్తున్నాను. మేడం, మీరు చెప్పండి, ఒక వ్యక్తిని మార్చుకోవడానికి ఈ విధంగా బయటికి ఇచ్చడం అవసరం అంటారా? భార్యగా భర్తను తన ఇంటి దగ్గర మార్చుకోలేరా? మార్చుకోవడమా? పాపం పూజ తన భర్తను మార్చుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించింది. కానీ తను మారినట్టే ఉంటూ ఇదిగో ఈ చంద్రముఖితో విచ్చలవిడిగా తిరుగుతూనే ఉన్నాడు. కానీ తను ఏడ్చినా కానీ లాభం లేకుండా పోయింది. అందుకే మా దగ్గరకొచ్చి మాతో మొరపెట్టుకుంది. మా మహిళా మండలి సభ్యులు ఆమెకు తోడుగా ఉంటాం. తనకి మానసిక ధైర్యాన్నిస్తూ తనకి న్యాయం జరిగే వరకు తన పోరాటంలో మేము భాగస్వాములు అవుతాం. పూజకి న్యాయం జరగాలి, పూజకి న్యాయం జరగాలి, పూజకి న్యాయం జరగాలి, పూజకి న్యాయం జరగాలి. చూశారు కదా, ఇది పూజ సమస్య. భర్త మీద ప్రేమతో తన భర్త తనకు దక్కాలని ఆరాట పడుతుంది. కానీ ఆయనకే శిక్ష పడాలని లేదు అంటుంది. సూపర్ అండి. అసలు నిజంగా అన్యాయం జరిగిన స్త్రీ కూడా ఎంత గట్టిగా ఫైట్ చేయదండి. పూజమ్మ భలే ఫైట్ చేసిందండి. అరే, అది చూస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోయి ఆగపట్టలేక అయ్యో పాపం ఆ పిల్లకి అంత అన్యాయం జరిగిందేంటా అని అనిపించిందండి. అదేరా నా బాధ. ఏ సంబంధము లేని నువ్వు చెలుస్తున్నావు గాని వాడికస్సలు చలనమే లేదేంటా అని ఆలోచిస్తా.
మధ్యలో ఆడేవాడండి కార్తీక కాదు, మరి ఆ చందు మొగుడు. ఓహో అదే గారా. ఆయనకి దీనికి సంబంధం ఏంటండి? ఒరే వెధవా, వాడి పెళ్ళానికి పూజ మొగుడికే కదరా రంకు సంబంధం అంటగట్టింది. అది నిజమేనండి, కానీ వాళ్ళిద్దరు కలిసి ఉండలేదు కదండి. అలాగని డైవోర్స్ కూడా తీసుకోలేదు కదరా. ఇప్పటికీ వాడికి ఆ చందు అంటే ప్రాణం. అదంటే పడి చస్తాడు. ఒక రకంగా వాడు దానికోసమే మనకి దూరం అయ్యాడు. అది చచ్చింది అని అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు ఆ టీవీ చూసైనా అది బతికే ఉందని తెలుసుకోవాలి కదా. పరిగెత్తుకుంటూ మన దగ్గరకు వచ్చేయాలి కదా. కనీసం ఫోన్ అయినా చేయాలి కదా. వీళ్ళు చలనం కలగట్లేదే. భావబంధాలకు అతీతుడయ్యాడా లేక రోబోలాగా మారిపోయాడా? ఇడియట్. ఏమండి, ఏ మనిషి అయినా ఎందాకని ప్రయత్నం చేస్తాడండి? అతను చందు కోసం దండయాత్రలు చేసి చేసి విసిగిపోయాడు. ఇప్పుడు ఆవిడ బతుకున్నా చచ్చినా తనకు ఒరిగేది ఏమీ లేదని అనుకుని ఉంటాడు. అయినా ఇప్పుడొచ్చిన ఇష్యూ జనాలకు కొత్త గాని అతనికేం కొత్త కాదుగా. ఇష్యూ వాడికి కొత్తది కాకపోయినా చందు బ్రతికే ఉంది అని అనడం వాడికి షాకింగ్ న్యూసే కదా. దానికోసమైనా తాపత్రయపడాలి కదా. ఎక్కడో పడుతుంటాడులేండి. అయ్యా అమ్మా, మీకు దండం పెడతాను. నాకు ఈ ప్రపంచంలో ఎవరు వద్దు. నాకు నా భర్త కావాలి. న్యాయం చేయండి. నాకు న్యాయం జరిగేలా చూడండి. దాని మాయలో ఉంచి నా భర్త బయటకు వచ్చి నన్ను ఏనుకుంటే నాకు అంతే చాలు. నాకు ఇంకేం వద్దు. వసే రాక్షసి, ఊళ్ళో మగవాళ్లే లేరా? నీకు నా భర్తే కావాల్సి వచ్చాడా? ఎందుకే నా కాపురాన్ని కూల్చి నా జీవితాన్ని రోడ్ మీదకి ఈడుస్తావు? నీ కాళ్ళు పట్టుకుంటాను. నా భర్తని నాకు కాకుండా చేయకే. ఏంటి సార్ వాడు ఆడదలుచుకుంటే ఏమైనా చేస్తుందంటారు. నిజంగా అది నిజమే అనిపిస్తుంది సార్. వాడు రామాయణ మహాభారతాలు పుట్టడానికి, ఈ రాష్ట్రంలో రాజకీయాలు పడిపోవడానికి ఆడదే కారణం. పాపం ఆడదే ఆడదాని జీవితాన్ని పాడు చేస్తుంది చూడండి సార్. వాడు పూజ జీవితాన్ని రోడ్డుకీడ్చి కార్తీక్తో అక్రమ సంబంధం పెట్టుకున్న చంద్రముఖిని ప్రశ్నించడానికి ప్రయత్నించిన మీడియాకు దొరకకుండా చంద్రముఖి ఇంట్లోకెళ్లి డోరేసుకుంది. సార్వాడు ఒక్క మగాడుగా ఆలోచన చేస్తే ఆ కార్తీక్ చేసిన తప్పేం కాదేమనిపిస్తుంది సార్వాడు. ఎందుకురా? ఆ పూజను చూడండి సార్వాడు. సిలిండర్ చీర కట్టినట్టు ఎలా ఉందో అదే ఆ చంద్రముఖం చూడండి. మ్వా! సినిమా హీరోయిన్లా ఎంత ముద్దొస్తుందో. ఏ మగాడు మాత్రం ఎందుకు మనసు పారేసుకోడు సార్వాడు? ఎందుకు సార్వాడు నన్ను కొట్టారో? కొంపదీసి ఆవిడ మీకు తెలుసా సార్వాడు? అది నా పెళ్ళం రా. నీ పెళ్ళం గారా సార్వాడు? అవును. అయ్యో బాబోయ్, నేను ఇంకా మీకు పెళ్లి కాలేదనుకుంటాను సార్వాడు. తప్పు సార్వాడు, చాలా తప్పు సార్వాడు. ఇంత మంచి పర్సనాలిటీ ఉన్న మీరుండగా ఇంకో వ్యక్తితో అలా చేయడం చాలా తప్పు సార్వాడు. నేనేమి తప్పు కాదు అనుకుంటున్నాను. సార్వాడు ఏంటి సార్వాడు? మీ భార్య ఆయనతో పాటు తిరుగుతుంటే తప్పే కాదంటారు? రై, వాడు తన లవర్ రా, అంతేకాదు తను వాడి బిడ్డకి తల్లి కూడా. ఎట్టా? ఆవిడ మీ భార్య, ఆయన బిడ్డకు తల్లా? అయితే తప్పులేదు సార్వాడు. ఆవిడ ఆయన దగ్గరకు వెళ్ళడంలోనూ న్యాయం ఉంది. సార్వాడు తాళి కట్టిన వాడికంటే తల్లిని చేసిన వాడే గొప్పవాడు. పాపం ఆ చంద్రముఖి కరెక్ట్గానే చేసింది. సార్వాడు ఇంతకీ ఆ బిడ్డ ఎక్కడుంది సార్వాడు? అదే తన బిడ్డ. ఏంటి సార్వాడు షాకుల మీద షాకులు ఇస్తా ఉండారో? మీరేమో తాళి కట్టిన భర్త, ఆయనేమో తల్లిని చేసిన ప్రియుడు. ఆ బిడ్డను మళ్ళీ మీరే పెంచుతున్నారు. చాలా కన్ఫ్యూషన్ చేస్తున్నా సార్వాడు. నా గెటప్పే కన్ఫ్యూషన్ అనుకున్నా సార్వాడు. నాకంటే మీరే పెద్ద కన్ఫ్యూషన్ మాస్టర్ సార్వాడు. హలో, ఏరా టీవీ చూడలేదా? అదే చూస్తున్నాను. చూస్తూ ఊరుకున్నావా?
అది చూసిన వెంటనే ఉరుకుడు పరుగుల మీద పరిగెత్తుకుంటూ ఎక్క దగ్గరికి రావాలి కదరా. నువ్వు అలాగే ఎక్స్పెక్ట్ చేస్తావని తెలుసు. ఆ ఆశే వదిలేశాను. అంటే నేను అందులో ఇంటర్ఫీర్ అవదలుచుకోలేదు. రే, అది నీ పెళ్ళావురా. ఛా, మాకు తెలీదు. రే, దాన్ని నేను నీకు అప్పగించడం కోసమే ప్రయత్నిస్తున్నానురా. అబ్బో, బాగా ఆడుతున్నారు అమ్మ కూతురు ఇద్దరు డ్రామాలు. అక్కడ కెమెరా ముందు నీ కూతురు డ్రామా ఆడుతుంది, ఇక్కడ ఫోన్లో నువ్వు ఆడుతున్నావా? మిమ్మల్ని ఆ జనం నమ్ముతారేమో గాని ఈ ఆదిగాడు నమ్మడు. రే, నిజంరా, అది బ్రతికే ఉందని నాకు తెలియగానే దాన్ని తీసుకొచ్చి నీకు అప్పగించడం కోసమే ట్రై చేస్తున్నాను. అక్కోయ్, నిన్ను నమ్మి నేను చాలాసార్లు మోసపోయాను. నా కోసం, నా లాభం కోసం నువ్వేం చేయవని నాకు తెలుసు. నువ్వేం పని చేసినా అందులో నీ స్వార్థం ఉంటుంది. దానికి నన్ను అడ్డు పెట్టుకుంటాను. అవసరం తీరుకోగానే నా చేతిలో మొక్కజొన్న కండి పెడతాను. నేను పిచ్చినా కొడుకులా దాన్ని పీక్కుంటూ తినాలా? అది కాదురా. వద్దక్క, ఈ విషయంలో నువ్వు ఎక్కువగా శ్రమపడకు. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా ఈ విషయం నేను పట్టించుకోను. తన నా భార్యన విషయం నేను ఎప్పుడో మర్చిపోయాను. అది బతికున్నా చచ్చినా ఇంకోటి దగ్గరున్నా నాకేం సంబంధం లేదు. ఎరా, సన్యాసుల్లో ఏమన్నా కలిసిపోయావా? అలాంటిది అనుకో. నువ్వేమనుకున్నా పర్వాలేదు. నీ కూతురు నువ్వు ఆ చంద్రుడు ఏం చేస్తారో నాకు అనవసరం. బిజినెస్ విషయంలో తప్ప ఇంకిలాంటి ఏ విషయంలోనూ నువ్వు నాకు ఫోన్ చేయొద్దు. బాయ్. వీడేంట్రా ఇంత మూర్ఖంగా తయారయ్యాడు? ఏముందండి, జ్ఞానోదయం అయ్యి నిజం తెలుసుకుని ఉంటాడు, అందుకే దూరంగా ఉన్నాడు. ఒరే, ఏంట్రా నువ్వు మాట్లాడేది? నేనేం మాట్లాడలేదండి, ఆయన మాట్లాడిందే మీతో చెప్తున్నాను. ఒరే, వాడు నా చేతిలో ఉంటే ఇప్పుడు దాన్ని ఆడుకోవచ్చు అనుకున్నాను రా. అతను లేకపోతే మాత్రం ఏంటండి, మీ అక్షయ పాత్రలో చాలా ప్లాన్లు ఉంటాయి కదండి, అందులో నుంచి ఒకటి తీసి ఆ చందు మీదకి సంధించండి. అయినా మిమ్మల్ని మీరు నమ్ముకున్నారు కానీ పక్కాళ్ళని ఎప్పుడు నమ్మారండి? నిజమేరా, నన్ను నేను నమ్ముకుంటేనే విజయం. ఆ ఆదిగాడు నా చేతిలో లేనంత మాత్రాన దాన్ని వదులుతానా? వదలను. చూడు, చూస్తూ ఉండరా దాని జీవితాన్ని ఎలా దెబ్బతీస్తానో. సార్వాడు ఏంటి? ఏంటో సార్వాడు, మిమ్మల్ని చూస్తుంటే అమితాబ్ బచ్చన్లా ఉన్నారు. కానీ కానీ ఎందుకులే సార్వాడు, చెప్పులే, పర్వాలేదు. అది కాదు సార్వాడు, అక్కడ మీ ఆవిడ గారి విషయంలో అంత గొడవ అవుతుంటే మీరు అస్సలు పట్టించుకోరేంటి? సార్వాడు, మీకు అసలు పౌరుషమే లేదా? అదే నేనైతేనా. నా కోడక్క, నా పౌరుషం గురించి నువ్వు మాట్లాడుతున్నావురా? అసలు నా పౌరుషం గురించి నీకేం తెలుసురా? పౌరుషంతో మేసాలు మెలేసుకుంటూ మా అక్క దగ్గరికి వెళ్తే నా మాడు పగులుతుంది. అనవసరంగా పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా పాపం జాగ్రత్తగా చూసుకో. వెళ్ళో. సరే సార్వాడు. వినబట్టలేదా? వీడికి ఇంకో కాలు కూడా ఇచ్చేయాలి. చందు, నీ జీవితం చూస్తుంటే నాకే జాలేస్తుంది. మా అక్క నేను ఎన్ని రకాలుగా నిన్ను ఆడుకున్నాం. మిమ్మల్ని విడగొట్టడానికి, తన పంతం నెగ్గించుకోవడానికి మా అక్క నిన్ను నాకంట కట్టింది. అలాగ నన్నే సుఖపడినవ్వలేదు. చెప్పుడు ఆవిడి కోసం, ఆవిడ కూతురి కోసం, ఆవిడ కొడుకు కోసం ఆరాటపడింది. డైరెక్ట్గా నిన్ను వేధించింది, ఇండైరెక్ట్గా నన్ను ఇబ్బంది పెట్టింది. నిజంగా నీ ప్రేమ చాలా గొప్ప చందు. ఆ కార్తీక్ గాడి కోసం ఎన్ని కష్టాలు పడ్డావు. మిమ్మల్ని విడగొట్టడం కోసం మా అక్క ఎన్ని ఎత్తులు వేస్తుందో. మా అక్క తోడుగా మా బండదోడు దొరికింది. దాని జీవితం ఏమైపోతుందో చూసుకోకుండా వాళ్ళమ్మ ఆడమన్నట్టలా ఆడుతుంది. అయినా నీకేం బాధలేచిందు. నువ్వే గెలుస్తావు.
నీ ప్రేమే నిన్ను గెలిపిస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. నీ జీవితాన్ని మా అక్కింత రచ్చ చేసి మీడియాకి ఇచ్చినా నేను కలగజేసుకోవడం లేదు, కలగజేసుకోను కూడా. నాకు తెలుసు ఇప్పుడు మా అక్కకి నా అవసరం చాలా ఉంది. ఏమాత్రం నేను సపోర్ట్ చేసినా నా తమ్ముడు పెళ్ళాం, నా కూతురు మొగుడు అక్రమ సంబంధం పెట్టుకున్నారని అందరి జీవితాల్ని కోర్టుకి ఇడుస్తుంది. అందుకే నేను తనకి సపోర్ట్ చేయను, ఈ విషయంలో ఇంటర్ఫీర్ అవను. శ్వేత, ఐస్ బ్రైట్గా ఓపెన్ చేసి అటు చూడమ్మా. అదిగో అక్కడ ఆ సింబల్ని చూడు. ఆ రౌండ్ సింబల్ చూడు. నీకేమైనా గుర్తుకొస్తుందా? కమాన్, స్పీక్ అవుట్. చెప్పమ్మా, నీకేమైనా జ్ఞాపకం వస్తుందా? గుర్తు తెచ్చుకో శ్వేత, ట్రై చేయి. కమాన్ శ్వేత, అదొకసారి చూడు, కనిపిస్తుందా? కమాన్ శ్వేత, అది బాగా అబ్జర్వ్ చేయమ్మా. ఏమైనా గుర్తుకొస్తుందా? అది చూడు శ్వేత, అది బాగా అబ్జర్వ్ చేయి. అంకుల్, శ్వేతకి స్పృహ వచ్చిందా? వచ్చింది బాబు, కానీ ఏం లాభం? ఏమైంది అంకుల్? అదే నాకు అర్థం కావట్లేదు బాబు. అంతా అయోమయంగా ఉంది. స్పృహొచ్చి లేచి కూర్చుంది. నే వెళ్ళి పలకరిస్తే పులుకు లేదు, పలుకు లేదు. అంతేకాదు బాబు, నేనెవరూ తెలియనట్టుగా చూస్తుంది. నేను తనపై చెయ్యేస్తే తోసేస్తూ దూరం దూరం జరుగుతోంది. నా బిడ్డ నన్ను చూసి భయపడుతుందయ్యా. అంటే తనకింకా గతం గుర్తురాలేదా? ఏమో బాబు, అర్థం కావట్లేదు. సైకియాట్రిస్టు, న్యూరో సర్జన్ని పిలిపించాడు. వాళ్ళు లోపల శ్వేతకేవో టెస్టులు చేస్తున్నారు. నీకన్నీ జ్ఞాపకం వస్తున్నాయి కదా? కమాన్ శ్వేత, కమాన్. నీ జ్ఞాపకం వస్తున్నాయి కదా? అది బాగా చూడు. నీకన్నీ జ్ఞాపకం వస్తున్నాయి కదా? డాక్టర్, ఏం జరిగింది? తనకి స్పృహ వచ్చింది రాహుల్, కానీ తనకింకా మెంటల్ కండిషన్ సెటరేట్ అవ్వలేదు. అందుకే స్పెషలిస్టుల్ని పిలిపించాను. టెస్టులు చేస్తున్నారు. ఇప్పటి వరకైతే వరి అవ్వాల్సింది ఏమీ లేదంటున్నారు. నాకు వాళ్ళ మీద మంచి నమ్మకం ఉంది. టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. ఒకసారి లోపలికి వెళ్ళొచ్చా? వద్దు రాహుల్, వాళ్ళు లోపలే ఉన్నారు. అందుకే నేను బయటకు వచ్చాను. ప్లీజ్ వెయిట్ చేయండి. కమాన్ శ్వేత, కమాన్. వెరీ గుడ్, అలాగే అబ్జర్వ్ చేయి. అవును బాబు, నువ్వేంటి ఇంతకు ముందు ఫోన్ చేస్తే ఇంటి దగ్గర ఏదో టెన్షన్గా ఉంది, మళ్ళీ ఫోన్ చేస్తానన్నావు. ఇంటి దగ్గర టెన్షన్ ఏంటి బాబు? ఏముంది అంకుల్, ఇప్పుడు ఆ విషయం అనవసరం. అదేంటి బాబు, మన ఇంటి దగ్గర మీరు టెన్షన్గా ఉంటే ఆ విషయం అనవసరం అంటావేంటి? చెప్పు బాబు, ఏమైంది? నా చందుకు ఏమైనా అయిందా? రాహుల్, ఏమైందయ్యా? ఎందుకు మాట్లాడటం లేదు? ఆ యశోధర వచ్చింది అంకుల్. యశోధర వచ్చిందా? అవును అంకుల్. ఏమంటుంది? అసలు అది మన ఇంటికి ఎందుకు వచ్చింది? చందు అక్క విషయంలో కార్తీక్ చంద్రు ఆడిన డ్రామా అంతా ఆ యశోధరికి తెలిసిపోయింది అంకుల్. ఆ యశోధరికి తెలిసిపోయిందా? అవును అంకుల్. అందుకే తను తన కూతురు ఇద్దరు ఇంటికొచ్చి మన ఇంటి మీద దాడి చేసి నాన్న రాద్ధాంతం చేశారు. ఏం చేశారు అంకుల్?
కంటే గొప్పగా అంగరంగ వైభవంగా నీ పెళ్లి జరిపిస్తాను చందు. ఏదో లాగా ఉంటారే, ఈ నమ్మకం చంపేస్తాను నిన్ను. ఈ ఆటలో మీరు ఒక్కసారి బలి అవ్వర్రా. ప్రతి క్షణం అవమానంతో నలుగురు మాట్లాడే సూటిపోటి మాటలతో పిచ్చెక్కి మీ జీవితంపై మీకే అసహ్యం పుట్టి అప్పుడు చస్తారా. అంకుల్, ఎంత గొప్ప జన్మయ్యా నాది. ఏ రోజు ఈ జన్మకి ప్రశాంతత లేదా? ఏ జన్మలో నేను పాపం చేశాను, నా బిడ్డలు పాపం చేశారో తెలియదు, కానీ ఏమిటయ్యా ఇది? ఒక సమస్య తర్వాత ఒక సమస్య వచ్చి పడుతుంది. ఈ బిడ్డేమో ఇలా హాస్పిటల్లో ఏ పరిస్థితుల్లో ఉంది. తనకి బాగవుతుందో లేదో తెలియక ముందే ఇప్పుడు ఆ యశోధర దాని జీవితాన్ని రోడ్డు మీద గీడ్చింది. ఏంటయ్యా ఇదంతా? ఎందుకయ్యా ఈ జన్మ? దెబ్బ మీద దెబ్బ తింటూ బతకడం కన్నా ఒక్కసారిగా సావడం మేలనిపిస్తుంది. అంకుల్ ఊరుకోండి, అంకుల్ ఊరుకోండి. సావడం మేలనిపిస్తుంది. అయిపోయింది, అంతా అయిపోయింది. నా కూతురు జీవితం వేదికెక్కింది. దాని బ్రతుకు సర్వనాశనం అయిపోయింది. డబ్బు పలుకుబడుంటే ఏమైనా చెయ్యొచ్చు, ఎవరినైనా జయించొచ్చు అనుకున్నాను. ఎంతో పొగరుగా తలెత్తుకొని తిరిగేదాన్ని. కానీ ఇప్పుడు నా పొగరు అడిగిపోయింది. నా కూతురు జీవితం నాశనం అయిపోయింది. పులిలా బ్రతికేదాన్ని, కానీ దెబ్బకి పిల్లిలా మారిపోయాను. సిగ్గుతో అవమానంతో తల నరికేసినట్టు అయిపోయింది. నువ్వు మారింది పిల్లిలా కాదే, గుంట నక్కల. చేసిందంతా చేసి నంగనాచిలాగా ఎలా ఫోజులు ఇస్తున్నావు? మీకింత పలుకుబడింది, రాజకీయ నాయకుల సపోర్ట్ కూడా ఉంది. ఎవరి సహాయమైనా తీసుకుంటున్నారా? ఎవరి సాయం తీసుకుంటే ఏం లాభం సార్? అక్కడ పోయింది నా కూతురి పరువు సార్. మంట కలిసింది నా కూతురి జీవితం సార్. ఒక్కగానొక్క బిడ్డ, అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. నాకున్న ఆస్తులకి అంతస్తులకి ఏ ఫారెన్ సంబంధమో తీసుకొచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేద్దామనుకున్నాను. కానీ నా కూతురు లేదమ్మా, నేను అతన్ని ప్రేమించాను, పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను, లేకపోతే ఈ జీవితం నాకొద్దు అన్నది. ఒక్కగానొక్క కూతురు, దాని ఇష్టం కంటే నాకు కావాల్సింది ఏంటి అని అది కోరుకున్నట్టే అతని చేతిలోనే పెట్టాను. అతన్ని నమ్మాను. అతని ఆస్తి పాస్తులేంటో ఏదీ పట్టించుకోలేదు. అతనికేమీ లేకపోతే ఏంటి, నాకుంది కదా, నా అల్లుడే కదా అని తీసుకొచ్చి నా ఇంట్లోనే ఇల్లరికంగా పెట్టుకున్నాను. గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్తాం గాని నీళ్లు తాగించగలమా చెప్పండి? ఇది అంతే. ఏం చేస్తే ఏం లాభం? చివరికి నా అల్లుడు ఆ మాయలాడి మాయలో పడి నా కూతురు జీవితాన్ని ఇదిగో ఇలా రోడ్డు కీడ్చాడు. మేడం, మీలాంటి పెద్ద పెద్ద వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా వస్తే నలుగురు రౌడీలు పెట్టి 4 తండ్రైనా మీకు ఫేవర్గా మలుచుకుంటారు కదా. అయ్యో, గోండాల సాయమా? చచా,
నేను నేరాన్ని ప్రోత్సహించడమా? నువ్వు ఏది జరిగితే అదే జరుగుతుంది. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. నా కూతురి జీవితం ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది. నేను మాత్రం ఏ గుండాల సాయం తీసుకోను, ఎలాంటి నేరాన్ని ప్రోత్సహించను, ఏ రాజకీయ నాయకుడి సపోర్ట్ అడగను. అయినా నా బాధంతా ఒకటే సార్, తను ఒక ఆడపిల్ల అయ్యుండి సాటి ఆడపిల్ల జీవితాన్ని ఎలా ఇలా పాడు చేయాలనిపిస్తుంది. నాకైతే అస్సలు అర్థం కావడం లేదు. నీకు అర్థం కావటం ఏంటి? నువ్వు చేసేది అదిగే. అయినా నా అల్లుడు మంచోడు సార్. ఈ రోజు కాకపోయినా రేపైనా నిజాన్ని తెలుసుకుంటాడు. దాని మాయ నుండి బయటపడతాడు. నా అల్లుడిగా, నా కూతురికి మొగుడిగా మళ్ళీ నా ఇంటికి వస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. అయినా నా బిడ్డ న్యాయం కోసం రోడ్డెక్కింది, కానీ నేనైతే ఏమీ చెయ్యలేక ఏడుస్తూ ఇలా ఇంట్లోనే కూర్చుండిపోయాను సార్. నీకు దండం పెడతాను సార్, మీ మీడియా వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారు. నా కూతురు జీవితాన్ని కాపాడండి. దానికి న్యాయం జరిగేలా అది చేసే న్యాయ పోరాటానికి మీ మద్దతు ఇవ్వండి. ప్లీజ్ సార్, ప్లీజ్. అబ్బా, దండం పెట్టడం కూడా వచ్చా నీకు? సరే మేడం, మీడియా ఎప్పుడు న్యాయం కోసమే పోరాడుతుంది. మీ కూతురు చేసే పోరాటంలో మేము కూడా భాగస్వామ్యం అవుతాం. మీకు న్యాయం జరిగే వరకు మేము మీకు తోడుగా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే మేడం, ఇక మేము బయలుదేరుతాం. ఓకే సార్. నారాయణ, వస్తున్నానండి మేడం. సార్ వాళ్ళని వాళ్ళ స్టాఫ్ని బయట వరకు వెళ్ళి కారు ఎక్కించి పంపించరా. అలాగేనండి, రండి సార్, రండి. ఏయ్ చందు, దేవ్య మొహం వేసుకొని దీనంగా ఏడుస్తూ కూర్చోగానే అందరూ నిన్ను చూసి జాలి పడతారనుకున్నావా? హ, ఏడవడం, ఏడిపించడం యశోధరకి కొత్త ఏం కాదు. ఏం నటించారండి, సూపర్ అండి. మాది మాస్టర్ బ్రెయిన్ అని చెప్పుకునే ఈ మీడియా వాళ్ళని మీ క్రిమినల్ బ్రెయిన్ తో ఇట్టే పడేశారండి. అసలు మీరు ప్రయత్నించట్లేదు కానండి. ఒక్కసారి మీరు రాజకీయాలకు అడుగు పెట్టారంటే ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని అరచేతిలో పెట్టుకుని ఆడిచ్చేస్తారండి. మేడం, అసలే ఇది మహిళా సీజన్ అండి. ఈ దేశానికి అధ్యక్షత వహించేది ఒక స్త్రీ, ఈ దేశ ప్రభుత్వాన్ని నడిపించేది ఒక స్త్రీ, ఈ దేశ ప్రతిపక్షాన్ని నడిపించేది ఒక స్త్రీ, ఆ సభను నడిపించేది ఒక స్త్రీ. అంతెందుకండి, మన రాష్ట్ర హోంశాఖ ఎవరి చేతుల్లో ఉందండి? ఒక స్త్రీమూర్తి చేతుల్లో. రండి, కదలి రండి, ఇదే సరైన సమయం. ఇప్పుడు మీరు గాని రాజకీయాల్లో అడుగు పెట్టారంటేనండి, వాళ్ళు మంచితనంతో కేవలం రాష్ట్రానికి, దేశానికి పరిమితమయ్యారు గాని మీరు మీ క్రిమినల్ బుర్రతో ఈ ప్రపంచాన్నే ఏలేసేస్తారండి. రేయ్, నాకు ప్రపంచంతో పనిలేదురా, నాతోనే నాకు పని. నేను ఏం కావాలనుకుంటే అదే అవుతాను. నాకు ఏది కావాలనుకుంటే దాన్ని దక్కించుకుంటాను. అందులో డౌట్ లేదండి. కోట్ల ఖర్చు పెట్టి పబ్లిక్ మీటింగులు, విజయోత్సవ సభలు జరుపుకుంటున్న ఈ రోజుల్లో పైసా ఖర్చు లేకుండా మహిళా సంఘాలని, మీడియా వాళ్ళని మీ గ్రిప్పులోకి తెచ్చుకున్నారు చూడండి. అదండి యశోధరంటే. అవసరం అనుకుంటే మీరు రాజకీయాల్లోకి రావడం ఎంతసేపండి? అవునరా, మనిషిని డబ్బుతో లొంగ తీసుకోలేకపోయినా మంచి మాటలతో, 4 కన్నీటి బొట్లతో లొంగ తీసుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు చూడు, ఆ మీడియా వాళ్ల ముందు 4 మాటలు ఏడుస్తూ మాట్లాడగానే కరిగిపోయి, మీరు భయపడకండి మేడం, మీకు మేము ఉన్నామనంటూ వెళ్ళిపోయారు. మీ కన్నీళ్ల సాగరాన్ని కాసేపు పక్కన పెట్టండి. ఇంకాసేపు ఆగితే అక్కడ మీ కూతురు కన్నీళ్లు కాలవలాగా ప్రవహిస్తాయి. ఎందుకురా? ఎందుకంటారేంటండి? ఆవిడ పుట్టిందే తిండి కోసం, బతికేదే తిండి కోసం అన్నట్టు ఎప్పుడు ఏదో ఒకటి నెవరేస్తానే ఉంటది.
అలాంటిది ఇప్పుడు ఏ తిండి లేకుండా పోరాడడానికి కూర్చుంది. అట్ట ఎన్నాళ్ళు కూర్చుంటుందండి? కాసేపు ఆగితే చీకట పడుద్ది. అప్పుడు ఆవిడ ఆకలిని పట్టించుకునే నాదుడే ఉండడు. అక్కడే ఆకలితో చచ్చూరుకుంటాడు. అందుకే ఏమన్నా ప్లాన్ చేయండి. పూజకి చందనే పూజకి 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 చందనే పూజకి చందనే పూజకి చందనే పూజకి ఏంటి కార్తీక్, వాళ్ళు ఇంకా వెళ్ళలేదా? వెళ్ళలేదు చందు. తనెందుకు వెళ్తుంది? ఈరోజు నన్నేదో చేయాలని ప్రిపేర్ అయ్యి వచ్చింది. అంత ఈజీగా వెళ్ళదు. కార్తీక్, ఈ పాటికి రాహుల్ నాన్నకి ఇక్కడ జరిగిందంతా చెప్పుంటాడు. అది తెలిసిన కంగారులో నాన్న ఇక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు. అప్పుడు ఈ పూజ జనాలు నాన్నని ఎన్నెన్ని మాట్లాంటారో కార్తీక్. ఇప్పటి వరకు నన్ను, నిన్ను, రాహుల్ను ఆ తల్లి కూతుర్లు అనరాని మాటలన్నారు. ఆ జనాలతో అనిపించారు. ఇప్పుడు నాన్నొచ్చినా అంతే, ఆయన్ని అవమానిస్తారు. అలా జరిగితే నాన్న తట్టుకోగలరా, బ్రతకగలరా? వీళ్ళలాగానే ఇక్కడి నుంచి వెళ్తే బాగుండు కార్తీక్. అవును చందు, నేను అదే ఆలోచిస్తున్నాను. వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుండు. ఆగండి ఆగండి మేడం, మీ దీక్ష విరమించుకోమని చెప్పడానికి వచ్చాను. లేదు, నేను విరమించుకోను. నాకు న్యాయం జరిగే వరకు నా పోరాటం ఆగదు. మేడం, మీరు దీక్ష విరమించుకోకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అరెస్ట్ చేస్తారండి? ఒక ఆడది తనకు అన్యాయం జరిగిందంటూ రోడ్డు మీదకి వస్తే అరెస్ట్ చేస్తారా? ఇదెక్కడ న్యాయం అండి? మీరు చేసే పోరాటానికి పర్మిషన్ లేదు. ఇది పబ్లిక్ న్యూసెన్స్ అవుతుంది. ఎందుకు పబ్లిక్ న్యూసెన్స్ అవుతుంది? అరే, తన మొగుడు తన జీవితాన్ని పాడు చేశాడని రోడ్డు మీదకి వస్తే న్యూసెన్స్ అంటారండి? ఆవిడ చేసేది న్యాయమే. ఆవిడ పోరాటానికి మద్దతునిస్తాం. అవునండి, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నా దీక్ష విరమించుకోను. అవసరమైతే చస్తాను, కానీ ఇక్కడ నుంచి మాత్రం వెళ్ళను. పోలీస్! 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 మేడం, ప్లీజ్ మమ్మల్ని అర్థం చేసుకోండి. అవసరమైతే స్టేషన్కి వచ్చి కేసు పెట్టండి. ఆ తర్వాత అంతా కోర్టు చూసుకుంటుంది. కాదు, మాకిక్కడే న్యాయం జరగాలి. కోర్టుకొస్తే ఏం జరుగుతుంది? వాయిదాల మీద వాయిదాలు వేస్తారు. ఈ కేసు ట్రయల్స్కి వచ్చేసరికి ఈవిడికి న్యాయం జరిగేలోపు ఆవిడ గర్భవతి అవడమే కాకుండా ఒక పిల్లలు కూడా కంటుంది. అప్పుడు ఆవిడ కోర్టుకెక్కుతుంది నాకు నా బిడ్డకి న్యాయం చేయమని.
అప్పుడు కోర్టు ఎవరికి న్యాయం చేస్తుందండి? ఏం న్యాయం చేస్తుంది? మేము ఒప్పుకోం. ఈ పోరాటం ఆగదు. ఈ దీక్ష విరమించుకోం. అయితే బలవంతంగా మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. రచించాలి! 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 కానిస్టేబుల్స్ ఆవిని లాగి జీబులో ఎక్కించండి. రచించాలి! రచించాలి!